నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 4A. ఈరోజు మనం దీని గేమింగ్ రివ్యూ చేద్దాం. సో దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ ఉంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇది. దీనిలో మనకి 4 కోర్స్ ఉంటాయి. ఆర్మ్ కార్టెక్స్ A53. క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.4 GHz కింద ఉంటుంది. అండ్ జీపీ వచ్చేసరికి మనకి Adreno 308 GPU ఉంది. సో దీనిలో మనకి 2GB ర్యామ్ ఉంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. సెన్సార్స్ విషయానికి వచ్చి దీనిలో మనకి యాజిలోమీటర్, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్ సెన్సార్స్ ఉన్నాయి. సో మనకి మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది కాబట్టి మనకి కంపాస్ పనిచేస్తుంది. అదే మనం మోటో G5 Plus తీసుకుంటే మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ లేదు. సో కంపాస్ అనేది పనిచేయదు. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. సో ఈ కంపాస్ యాప్ ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు పనిచేస్తుంది. అదే మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే మోటో G5 Plusలో ఇక్కడ మీరు చూడొచ్చు నో మ్యాగ్నెటిక్ సెన్సార్ ఫౌండ్, యువర్ డివైస్ కెనాట్ బి యూస్ దిస్ కంపాస్ యాప్, సో మస్ట్ టెర్మినేట్ దిస్ యాప్ అని వస్తుంది. సో మనకి మోటో G5 Plusలో అయితే మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ అయితే లేదు. అదే మనకి రెడ్మీ 4A తీసుకుంటే మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి GPS నావిగేషన్లో ఇది కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మనం గేమ్స్ ఆడదాం ఫ్రెండ్స్. మనకి గేమ్స్ వచ్చేసరికి 4 గేమ్స్ ఇన్స్టాల్ చేశాను. Asphalt 8, Modern Combat 5, Nova 3 అండ్ Unkill. సో ఈ 4 గేమ్స్లో మనకి 3 హెవీ గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం Unkillతో స్టార్ట్ చేద్దాం, తర్వాత హెవీ గేమ్స్కి మూవ్ అవుదాం. సో చూద్దాం ఇది ఎంతవరకు ప్లే చేయగలదు ఈ గేమ్స్ని. సో టెంపరేచర్ చూస్తే ఫ్రెండ్స్ మనకి ambient టెంపరేచర్ 34 degrees సెంటిగ్రేడ్ ఉంది. సో ఫోన్ టెంపరేచర్ వచ్చేసరికి 39.8 ఉంది. సో 41.2 ఉంది ఇప్పుడే. సో ఫోన్ ఇప్పుడే మనకి 40.6, 41.2 ఉంది. సో మనం ఒకసారి గేమ్స్ ఆడదాం. గేమ్స్ ఆడిన తర్వాత ఎంత టెంపరేచర్ రీచ్ అవుతుందో ఒకసారి చూద్దాం మనం. ఫ్రెండ్స్ ఇది అన్కిల్డ్. సో ఫస్ట్ గేమ్ ఆడదాం, తర్వాత వేరే గేమ్స్ మూవ్ అవుదాం. సో ఈ గేమ్ అయితే బాగా హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్, అన్కిల్డ్. నెక్స్ట్ మనం హెవీ గేమ్స్ చూద్దాం. సో హెవీ గేమ్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ మనం మోడర్న్ కాంబాట్ 5 ఆడదాం. కొంచెం చూడొచ్చు ల్యాగ్. సో ల్యాగ్ అవుతుంది గేమ్, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గేమ్ అయితే ల్యాగ్ అవుతుంది ఫ్రెండ్స్. స్పీకర్ మాత్రం మనకి చాలా లౌడ్ ఉంది. సింగిల్ స్పీకరే, బ్యాక్ సైడ్ ఉంది మనకి స్పీకర్ అయితే లౌడ్ ఉంది. సో ఈ గేమ్ అయితే నాకు ల్యాగ్ అనిపించింది ఇందాక. కంటిన్యూ చేద్దాం. షూట్ చేసేటప్పుడు గేమ్ ల్యాగ్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. షూట్ చేసేటప్పుడు కొంచెం గేమ్ అనేది ల్యాగ్ అవుతుంది. నార్మల్ రన్ చేసేటప్పుడు ల్యాగ్ ఏం లేదు, చూడొచ్చు మీరు. రన్నింగ్ అప్పుడు ల్యాగ్ ఏం కనపడట్లేదు, కానీ షూట్ చేసేటప్పుడు మాత్రం చాలా ల్యాగ్ అవుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చూడొచ్చు ఇక్కడ మీరు గేమ్ అనేది ల్యాగ్ అవుతుంది ఇప్పుడు.
చూడొచ్చు గేమ్ అయితే చాలా ల్యాగ్ అవుతుంది. అండ్ టెంపరేచర్ కూడా చాలా హై ఉన్నట్టుంది ఫ్రెండ్స్, చేయి కాలుతుంది నాకు. సో గేమ్ అయితే ల్యాగ్ అవుతుంది, టెంపరేచర్స్ కూడా హై ఉన్నట్టున్నాయి. సో టెంపరేచర్ చెక్ చేద్దాం. చేయి అయితే కాలుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు టెంపరేచర్ 46 దాకా వెళ్ళిపోయింది, 47, 48. సో 48 అంటే చాలా ఎక్కువ, 49.2. సో ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఎక్కువ టెంపరేచర్. సో సార్ బ్యాక్ సైడ్ చెక్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ అయితే ఇంకా 50. సో 50 అయితే కొట్టింది, 50.2. సో డెఫినెట్లీ గేమింగ్ అయితే అంత అద్భుతంగా లేదు. సో మోడర్న్ కాంబాట్ 5 అయితే దారుణంగా ల్యాగ్ అవుతుంది. సో ఆడలేకపోతున్నాం అసలు. సో టెంపరేచర్స్ కూడా 50 దాకా రీచ్ అయినాయి. సో మనం ఒకసారి నోవా 3 చూద్దాం, నోవా 3 ఎంతవరకు హ్యాండిల్ చేయగలదు. ఫ్రెండ్స్ స్ట్రేంజ్ నోవా 3 బాగా హ్యాండిల్ చేస్తుంది. మోడర్న్ కాంబాట్ 5 ల్యాగ్ అయింది. సో నోవా 3 చూడొచ్చు మీరు, ల్యాగ్ ఏం లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. చూద్దాం, కంటిన్యూ చేసి చూద్దాం ఎంతవరకు హ్యాండిల్ చేయగలదు. ఫ్రెండ్స్ స్ట్రేంజ్ నోవా 3 అయితే చాలా బాగా హ్యాండిల్ చేసింది, ఎక్కడ ల్యాగ్ కనపడలేదు, చాలా స్మూత్ ఉంది నోవా 3 గేమ్ ప్లే. సో మోడర్న్ కాంబాట్ 5 మాత్రం చాలా ల్యాగ్ అయింది. సో నోవా 3 అయితే చాలా బాగా హ్యాండిల్ చేసింది. సో ఫైనల్గా మనం యాస్ఫాల్ట్ 8 చెక్ చేద్దాం, యాస్ఫాల్ట్ 8 ఎలా రన్ చేస్తుందో. ఇది హెవీ గేమ్. సో హై గ్రాఫిక్స్లోనే పెట్టాను, నేను కూడా హై గ్రాఫిక్స్లో పెట్టి ఆడదాం, చూద్దాం ఎంతవరకు హ్యాండిల్ చేయగలదు. ఫ్రెండ్స్ యాస్ఫాల్ట్ 8 హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో పెట్టాను. చూద్దాం ఇది ఎంతవరకు హ్యాండిల్ చేయగలదు యాస్ఫాల్ట్ 8ని. సో ఇక్కడ చూడొచ్చు మనకి డ్రిఫ్ట్ చేస్తాను, డ్రిఫ్ట్ చేసిన మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి మీరు చాలా ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయి డ్రిఫ్ట్ చేసేటప్పుడు. కాకపోతే ల్యాగ్ అయితే లేదు ఫ్రెండ్స్. మోడర్న్ కాంబాట్ 5 అయితే ల్యాగ్ అయింది, ఇదైతే ల్యాగ్ అవ్వట్లేదు, కానీ ఫ్రేమ్స్ అయితే డ్రాప్ అవుతున్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, చాలా ఫ్రేమ్స్ అయితే స్కిప్ అవుతున్నాయి మధ్యలో. సో మీడియం గ్రాఫిక్స్లో అయితే మీకు బాగానే రన్ అవుతుంది. సో హై గ్రాఫిక్స్ కూడా బాగానే రన్ అవుతుంది, కాకపోతే ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయి. ల్యాగ్ అయితే లేదు, ల్యాగ్ చూడొచ్చు మీరు, ల్యాగ్ అయితే ఏం లేదు. డ్రిఫ్ట్ చేస్తున్నా కానీ మనకి ల్యాగ్ ఎక్కడ కనపడట్లేదు. కాకపోతే చెయ్యి మాత్రం కాలుతుంది ఫ్రెండ్స్, నా బటన్ వేలు అయితే కాలుతుంది లెఫ్ట్, ఎందుకంటే దాని స్క్రీన్ మీద ఉంది కాబట్టి. టెంపరేచర్ చెక్ చేద్దాం, ఈ లెవెల్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం టెంపరేచర్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ యాస్ఫాల్ట్ అయితే ల్యాగ్ ఫ్రీ. సో ల్యాగ్ అయితే ఏం లేదు, కానీ ఫ్రేమ్స్ అయితే డ్రాప్ అవుతున్నాయి, ఫ్రేమ్స్ చాలా స్కిప్ అయినాయి మధ్యలో. సో కాకపోతే గేమ్ అయితే ఆడొచ్చు, 6000లో మీకు యాస్ఫాల్ట్ 8 బాగానే రన్ చేస్తుంది, గేమ్ అయితే ఆడొచ్చు. కాకపోతే టెంపరేచర్స్ అయితే హెవీ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒకసారి మ్యాక్స్ టెంపరేచర్ చెక్ చేద్దాం. సో స్క్రీన్ మీద అయితే ఇందాక టచ్ చేయలేను నేను. సో 45.4 ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి మనకి సో 46. సో మ్యాక్స్ అయితే మనకి 46 దాకా రీచ్ అయింది.
46.2 మ్యాక్సిమం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 44.2 ఉంది. సో 45.2 ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి. సో ఇందాకైతే 50 దాకా వెళ్ళింది. సో ఫ్రెండ్స్, గేమింగ్ అయితే మోడర్న్ కాంబాట్ 5 ఎక్కువ ప్రెజర్ పెట్టింది CPU GPU మీద. సో అప్పుడు మోడర్న్ కాంబాట్ 5 ఆడేటప్పుడు మనకి 50 degrees సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ రీచ్ అయింది. అండ్ గేమ్ కూడా చాలా లాగ్ అయింది. సో మిగతా గేమ్స్ అన్ని బాగానే రన్ అయినాయి. అండ్ టెంపరేచర్ కూడా మనకి మ్యాక్సిమం 46.2 రీచ్ అయింది మిగతా గేమ్స్ ఆడేటప్పుడు. ఒక్క మోడర్న్ కాంబాట్ 5 ఆడేటప్పుడు మనకి 50 degrees సెంటిగ్రేడ్ దాకా రీచ్ అయింది. సో ఫోన్ అయితే పట్టుకోలేదు. ఫోన్ అయితే మనకి చాలా వేడి అయింది. సో పట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది. సో నేనైతే గేమింగ్కి అయితే ఫోన్ రికమెండ్ చేయను. సో నార్మల్ గేమింగ్కి అయితే వాడుకోవచ్చు, కానీ మీరు హెవీ గేమింగ్ అయితే కష్టం ఈ ఫోన్లో. అండ్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంది, మనం పట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ గేమింగ్ రివ్యూ రెడ్మీ 4A. సో ఓవరాల్గా అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మిక్స్డ్ అని చెప్పొచ్చు. అండ్ టెంపరేచర్ చూస్తే హెవీ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఈ ఫోన్ గేమింగ్ కొనాలో వద్దో. ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను దీన్ని కెమెరా రివ్యూ చేస్తాను. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.